అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున మే 23, 2019న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి గ్రహణం జ్వరపడింది. ఆ విషయాన్ని ఆ రోజు ప్రజలు గ్రహించలేకపోయారు. రాష్ట్ర నాశనానికి నాంది ఆ రోజే పడింది అన్న విషయం 5 కోట్ల మంది ప్రజలు ఆ రోజు గ్రహించలేకపోయారు. మే 23, 2019 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీగా 151 స్థానాలతోటి 22 మంది ఎంపీలతోటి గెలవడం జరిగింది. గెలిచిన నాడు ప్రజలు చాలా సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాజన్న రాజ్యం వస్తుంది, రాముడు రాజ్యం తీసుకొస్తాడు అని చాలానే ఊహించారు. కానీ రాష్ట్రంలోకి వచ్చింది రాజన్న రాజ్యం కాదు, రాముడు రాజ్యం కాదు, ఒక రాక్షస రాజ్యం వచ్చింది అని ప్రజలు గ్రహించేదానికి 12 నెలలు సమయం పట్టింది. 12 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాక్షస రాజ్యాన్ని చూస్తున్నారు తప్ప రామరాజ్యం ఎక్కడా చూడలేదు. 2014 నుంచి 2019 వరకు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైన సమస్యలు, అనేక విధాలుగా పోరాటాలు చేశారు. ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది చేతిలో పెడితే 2019 నాడు కల్లుబొగుర్లు మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ప్రజల దృష్టిని మొత్తం మళ్లించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక కోరికతోటి పదవీ సంకల్ప యాత్రను చేపట్టి ప్రజలందరికీ కూడా అబద్ధాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది. వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రం మొత్తం కూడా సమస్యల చుట్టూ తిరుగుతుంది, సమస్యల చుట్టూ కొట్టుమిట్టులాడుతుంది. ఏ ఒక్కరోజు కూడా రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా నిద్రపోయిన రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇదే. నా రాజన్న రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు మే 23వ తారీఖున 2019 నాడు భారీ మెజారిటీతోటి, భారీ స్థానాలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మీరు అడుగుపెట్టి మీ జెండాను ఎగరవేసి 3 రెక్కలను ఒక ఫ్యాన్ను చూపించి ఈ ఫ్యాన్ గిరా 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 తిరుగుతుందని చెప్పి ఈరోజు ఆ ఫ్యాన్కు రెక్కలు లేకుండా చేశారు. ఆ ఫ్యాన్ కింద ఒక సామాన్యుడు నిద్రించాలంటే భయపడుతున్నాడు. భయపడే విధంగా తీసుకెళ్లారు మీ పరిపాలనని. వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మనిషి భయపడే విధంగా చేశారు, ఒక సామాన్యుడు భయపడే విధంగా ఈరోజు మీ పరిపాలన చేసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున మీరు ప్రమాణ స్వీకారం చేశారు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా నిర్మాణాలు కనపడకూడదు, కనపడ్డ నిర్మాణాలన్నీ కూల్చుకుంటూ వెళ్ళిపోవాలని ఒక ఆదేశాలు పాస్ చేసి మొట్టమొదటిగా ప్రజావేదికను కూల్చివేశారు. ఆ రోజే అర్థమైపోయింది ప్రజలకి ఏంటి పరిపాలన. రావడంతో నిర్మించడంతో మొదలు పెట్టాల్సిన పరిపాలనని కోల్చడాలతో మొదలు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ రోజే ప్రజలు భయపడ్డారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసుతోటి, చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతో ప్రజావేదికను కూల్చేయడమో, మన జీవితాలను బాగు చేస్తాడులే, మన జీవితాలకి మంచి బాటను కల్పిస్తాడులే, మన జీవితాల్లో మంచి వెలుగునిస్తాడులే అని ఆశపడ్డారు. పాపం ప్రజావేదికను కూల్చిన తర్వాత జాతీయ జెండా దగ్గర నుంచి జాతిపిత దాకా చివరికి చరిత్రగాంచిన భారతదేశపు జాతీయ చిహ్నాన్ని కూడా నడి రోడ్డు మీద పడేసిన దౌర్భాగ్యమైన పరిపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నిన్న చూసాం, విజయనగరంలో ఏళ్ల తరబడి ఒక చరిత్రగాంచిన భారతదేశ జాతీయ చిహ్నమైన 4 సింహాల విగ్రహాన్ని నేల కూల్చి జేసీబీలు పెట్టి కూల్చేస్తారు. 4 సింహాలకు అర్థం ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు మీకు న్యాయస్థానాలంటే విలువలు లేవు, న్యాయస్థానాల మీద నమ్మకం లేదు. న్యాయస్థానాల మీద కూడా ఒక కుల ముద్ర, ఒక పార్టీ ముద్ర, ఒక పచ్చ ముద్ర వేసుకుంటూ బ్రతుకుతున్నారు తప్ప ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి న్యాయం చేయాలని ఏ ఒక్కరోజు కూడా మీరు ఆలోచించలేదు. మీ రంగుల పిచ్చితోటి జాతీయ జెండాని వదలలేదు, జాతి పితని వదలలేదు. రాష్ట్రం అంతటా రంగులమయం చేసుకుంటూ వెళ్ళారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ఈరోజు ప్రజలందరూ కన్నీరు పెడుతున్నారు. 12 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజానికో ఏ ఒక్కరు కూడా సరిగా నిద్రపోలేదు, సరిగా తిండి తినలేదు, ఏ విధంగా బ్రతకాలో తెలియదు. రాష్ట్రం ఏంటి అగమ్య గోచరంగా మారిపోయింది. ఈ రాష్ట్రానికి ఇంకా బ్రతుకు లేదా? ఈ రాష్ట్రానికి
ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావా అని ఒక ప్రశ్నార్థకరంగా మిగిలిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రజలందరూ కూడా. మీ పదవీ సంకల్ప యాత్రలో ప్రతి గ్రామం తిరిగారు, ప్రతి వీధి తిరిగారు, ప్రతి నియోజకవర్గం తిరిగారు, ప్రతి జిల్లా తిరిగారు. వీధిని తిరుగుతూ ఒక ఫ్యాన్ చేతిలో పట్టుకొని దాన్ని గిరా తిప్పుతూ ఏం మాట్లాడారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తే రాష్ట్రం అంతటా కూడా చాలా అద్భుతంగా ముందుకు నడుస్తుంది, అభివృద్ధి పరుగులు పెడుతుంది, చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా అద్భుతంగా చేస్తారని చెప్పిన మీరు ఈరోజు రాష్ట్రాన్ని ఏం చేశారు సార్? అమ్మటానికి పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 5 కోట్ల మంది జీవితాలని అమ్మటానికి పెట్టారు. అమ్ముకుంటున్నారు. మీరు అమ్ముకొని మీరు సొమ్ములు చేసుకొని మీ జోబులు నింపుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నేను బడికి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుండి పెద్దలు చెప్పిన, ఉపాధ్యాయులు చెప్పిన, అధ్యాపకులు చెప్పిన, పుస్తకాల్లో చదివిన బ్రిటిషర్స్ పరిపాలన ఇంత దారుణంగా ఉంటుంది. ఆడవారని చూడరు, రైతులని చూడరు, పేదవారని చూడరు. భారతదేశ స్వతంత్రం కోసం చిన్న పిల్లవాడు పోరాడినా సరే వాడిపైన అక్రమంగా కేసులు పెట్టడం, దారుణంగా కొట్టడం, అమానుషంగా అరెస్టులు చేయటం, అలా అంతా భయంకరంగా బ్రిటిష్ పరిపాలన ఉంటుందని చెప్పేసి మా అధ్యాపకులు, మా గురువులు, మా తల్లిదండ్రులు, ఎంతోమంది పెద్దలు చెప్పే మాటలు విన్నాను. కానీ నేను బ్రిటిష్ పరిపాలన ఎప్పుడు చూడలేదు. కేవలం చెవులతో వినటం మాత్రం, కళ్ళతో చదవటం మాత్రం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 నెలలుగా బ్రిటిష్ పరిపాలనని తలపించే విధంగా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతిరోజు 365 రోజులు బ్రిటిష్ పరిపాలన చూస్తూనే ఉన్నాను. ఆ రోజు బ్రిటిష్ పరిపాలనలో ఏ విధంగా అయితే భారతదేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా అమానుషంగా కొట్టడం, మహిళల్ని దారుణంగా హింసించడం, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా దారుణంగా అమానుషంగా కొట్టడం, అరెస్టులు చేయటం, అక్రమంగా కేసులు పెట్టడం, ఇటువంటి ఎన్నో చూసాం, ఇటువంటి ఎన్నో విన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 12 నెలలుగా ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం పోరాడుతుంటే మహిళల్ని కొంగులు పట్టుకొని లాగటం, జుట్లు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళటం, రైతుల్ని అమానుషంగా కొట్టడం, రక్తసిక్తం చేయటం, అడ్డొచ్చిన యువత మీద అక్రమంగా కేసులు పెట్టడం, ప్రశ్నించిన ప్రతి గొంతుని నులిమి వేయటం, అరెస్టులు చేయటం, దారుణంగా హింసించటం, భయపెట్టాలని చూడటం. ఎవరిని భయపెట్టాలని, ఎంతమందిని హింసించాలని, ఎంతమందిని అరెస్ట్ చేయాలని, ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంగా ఎందుకు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే తప్ప? ఎందుకు తప్పు? ప్రశ్నించే విలువలు మాకు లేవా? ప్రశ్నించే హక్కు మాకు లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే 151 స్థానాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కిన మీరు ఓట్ల కోసం వీధిన తిరిగి, గ్రామాన తిరిగి, జిల్లాగా తిరిగి నాకు ఓటు వేయండి, నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే మీ జీవితాలను మార్చేస్తానని చెప్పిన మీరు ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ పని చేయక ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుంటే, ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంగా మారుస్తుంటే, ప్రశ్నించే ప్రతి గొంతుని కూడా మీరు నులిమి వేయాలని చూస్తే, మీరు ఎన్ని గొంతులను నులిమి వేయాలని చూసినా, ఎంతమందిని అరెస్టులు చేయాలని చూసినా, ఎంతమంది జీవితాలను నాశనం చేయాలని చూసినా సరే, 100 మందిని అరెస్ట్ చేస్తే 1000 మంది పడతారు, 1000 మందిని అరెస్ట్ చేస్తే లక్షల్లో బయటకు వచ్చి మాట్లాడతారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. లక్షల్లో బయటకు వచ్చి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రజలంటే మీకంత చులకనా? రాష్ట్రం అంటే మీకంత చులకనా? ఈరోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తే తప్ప అంటే ఈ రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించకూడదా? కేవలం మీరు మాత్రమే బ్రతకాలా? మీరు 150 మంది ఎమ్మెల్యేలు, మీ 22 మంది ఎంపీలు మాత్రమే బ్రతకాలా? మీకు ఓట్లు వేసిన ప్రజలు ఎక్కడ పోవాలి సార్? ఉరేసుకొని చనిపోవాలా? పురుగుల మందు తాగి చనిపోవాలా? ఈరోజు మీరు చేసే అవమానాలకి, మీరు చేసే బెదిరింపులకి, మీరు చేసే దాడులకి, ప్రతి దానికి కూడా తల వంచుకొని బ్రతకాలా? మేమేమన్నా బానిసలవా? మమ్మల్ని బానిసలాగా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. మమ్మల్ని బానిసలుగా చేయడానికి, మమ్మల్ని బానిసలుగా మార్చడానికి, మమ్మల్ని బానిసలుగా మీ పాదం కింద తొక్కడానికి మాత్రమే మీరు ఓట్లు వేయించుకొని మీరు ముఖ్యమంత్రిగా పీటమెక్కారా? సమాధానం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సర కాలంగా మీ పరిపాలన సమాధానం కావాలి. ఈరోజు ప్రశ్నిస్తే తప్పు, పోరాడితే తప్పు, ఎదిరిస్తే తప్పు. మరి దేనికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానికం ఎందుకు బ్రతకాలి? ఆ విషయాన్ని మీరు చెప్పండి సార్. 12 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మీరు అడుగు పెడుతూనే కూల్చటాలతో మొదలుపెట్టిన మీ పరిపాలనని 12 నెలలుగా కూల్చుకుంటూ వస్తూనే ఉన్నారు. అమానుషంగా దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రశ్నించే ప్రతి గొంతుని నొక్కుతూనే ఉన్నారు. మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలకి
స్వేచ్ఛగా బ్రతికే రైట్స్ లేవా? విలువలు లేవా? మీకు ఓట్లు వేసిన ప్రతి ఒక్క ప్రజానికం కూడా నడి రోడ్డు మీద పడాలా? వాడి జీవితం అంతేనా? ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించండి. ఈరోజు సార్ 12 నెలలుగా ఒక్క విషయాన్ని గమనించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 నెలలుగా జరిగిన అభివృద్ధి ఏంటి? జరిగిన నిర్మాణాలు ఏంటి? వచ్చిన పరిశ్రమలు ఏంటి? వచ్చిన పెట్టుబడులు ఏంటి? ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? 12 నెలలుగా రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది. అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్ళిపోయాం, నిర్మాణాల పరంగా వెనక్కి వెళ్ళిపోయాం, పరిశ్రమల పరంగా వెనక్కి వెళ్ళిపోయాం, పెట్టుబడుల పరంగా వెనక్కి వెళ్ళిపోయాం. ఇంక ఏంది సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్ళింది? ఏది ముందుకు వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఏమి బాగుపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు అన్నీ తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఊపిరిని పోసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని రాజధాని నిర్మించేదానికి రైతన్నలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 34,000 ఎకరాలు భూములు ఇస్తే 34,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతన్నలందరికీ మనం ఏం చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు 63 మంది మరణాలను చూశాం. 63 మంది మరణాలను చూశాం కాదా? 63 మంది మరణాలను చూసాం. ఆ మరణాలను వెనక్కి తీసుకొస్తారా? ఆ మరణాలను వెనక్కి ఇవ్వగలరా? చనిపోయిన ప్రతి గుండె, ఆగిపోయిన ప్రతి గుండెని వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలరా? చెప్పండి. ఈరోజు ప్రశ్నిస్తే తప్పా సార్? మేము ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? ఈరోజు 25 ఏళ్ల కుర్రాడి దగ్గర నుంచి 67 ఏళ్ల వృద్ధురాల దాకా ఎవరిని వదలకుండా అరెస్టులు చేయమంటున్నారు. రంగనాయకమ్మ గారు నిన్న మొన్న చూశాను సార్. రంగనాయకమ్మ గారు ఏం తప్పు చేశారని ఆవిడ మీద సిఐడి ఎంక్వైరీ ఏమన్నారు సార్? ఏం తప్పు చేశారని? ఏదైతే ఎల్జీ పాలిమర్స్లో జరిగిన దారుణం గురించి, అక్కడ ప్రజలు పడుతున్న బాధల గురించి, అక్కడ ప్రజానికానికి న్యాయం చేయండి. మీరు మనిషి ప్రాణానికి కోట్ల రూపాయలు విలువ చేశారు తప్ప అక్కడ ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వలేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడలేదు. ప్రజల సమస్యల గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళ జీవితాలని గాలికి వదిలేస్తారని ఆవిడ స్టేట్మెంట్ పెడితే ఏదో ఆవిడ ఒక టెర్రరిస్ట్ లాగా, ఆవిడేదో ఒక ద్రోహిలాగా, ఒక దేశ ద్రోహిలాగా చిత్రీకరించి ఆవిడ మీద సిఐడి ఎంక్వైరీ చేయమంటారా? ఆవిడేమైనా క్రిమినలా సార్? ఆవిడేమైనా క్రిమినలా సార్? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఈరోజు రంగనాయకమ్మ గారి మీద మీరు ఏదైతే కేసు పెట్టారో, రంగనాయకమ్మ గారి గురించి మీరు ఏదైతే కేసు పెట్టారో, ఈరోజు సార్ మీ కన్న తల్లి గారు విజయమ్మ గారికి కూడా అదే వయసు ఉంటుందేమో కదా సార్. రంగనాయకమ్మ గారిలో మీ కన్న తల్లి కనపడలేదా సార్? అమానుషంగా కేసు రంగనాయకమ్మ గారిలో మీ కన్న తల్లి కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు? సార్ ఈ 12 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టిన తర్వాత చేసిన గొప్ప పనులు ఇవి. మచ్చుగ్గా ఒక్కటి చెప్పండి సార్. మీరేం చెప్తారో తెలుసా సార్? నవరత్నాల పరంగా రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాను సార్. అవి సంక్షేమ పథకాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి సంక్షేమ పథకాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ట్యాక్సులు పెంచుకుంటూ ఆ డబ్బులు జోబులో నింపుకొని అవే డబ్బులు మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చేతికిచ్చి ఇవి సంక్షేమ పథకాలుగా మీరు తీర్చిదిద్దుతున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన న్యాయం ఏముంది? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన న్యాయం ఏముంది? ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? ఎంతమంది పెట్టుబడిదారులు తీసుకొచ్చారు? ఎన్ని కంపెనీలు పెట్టారు? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? తీసుకొచ్చారు. రెబల్ స్టార్, యంగ్ స్టార్, 3 హార్సెస్, 8 PM విస్కీ, బూమ్ బూమ్ బీర్లు, ఇటువంటి దిక్కుమాలిన బ్రాండ్లు ఈ రాష్ట్రానికి పరిచయం చేసి ఇవి పెద్ద కంపెనీలుగా తీర్చిదిద్ది వాటి గురించి డప్పు కొడుతున్నారు మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. గత 12 నెలలుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్న పరిపాలన. అంతేనా జగన్మోహన్ రెడ్డి గారు? సార్ రావడంతో ప్రజావేదికను కూల్చారు. ప్రజావేదికను కూల్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుకనిస్తే ఒక ట్రక్ ఇసుక నింపుకొని ఇంటికి వెళ్ళేసరికి 800 రూపాయలు ఇస్తాం. కానీ ఈరోజు ఒక ఎద్దుల బండి ఇసుక తీసుకుని ఇంటికి వెళ్తే 1000 రూపాయలు, 1200 రూపాయలు, 1500 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ రోజు ఉచిత ఇసుక ఇస్తే ఈ రోజు ఆ ఇసుక వల్ల మళ్ళీ మీరు సంపద సృష్టించుకోవాలని చెప్పేసి ఇసుక కొరతను సృష్టించి ఇసుకను ఆపేసి నిర్మాణాలన్నీ ఆగిపోయేలాగా చేసి నిర్మాణాలన్నింటినీ మూలకి పడేసి ఈరోజు ఎంతో మంది రంగాలలో ఉన్న దాదాపుగా 72 రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ పనులు లేకుండా చేసి వాళ్ళకి ఉపాధులు లేకుండా చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి దాదాపుగా 52 మంది భవన నిర్మాణ కార్మికుల మరణాలకు కారణమైంది మీ ప్రభుత్వం. సంవత్సరమైన పరిపాలన ఇది కాదా? ఒక్క పేదవాడికి అన్నం పెట్టారా సార్? ఒక్క పేదవాడికి కడుపు నింపారా సార్? ఆకలి మంటలతోటి అన్నమో రామచంద్రాన్ని
లాగి ఎవరికి న్యాయం చేశారు సార్? ఈ సంవత్సర కాలంగా మీ 150 మంది ఎమ్మెల్యేలకు న్యాయం చేశారు, మీకు బదులు చేసే మీ మనుషులకు న్యాయం చేశారు, మీకు మీ కాళ్ళు పట్టుకొని మీకు బానిసలుగా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు తప్ప మీకు ఓట్లు వేసి గెలిపించిన ఏ ఒక్క ప్రజానికన్నా న్యాయం చేశారా? చెయ్యరు. ఎందుకంటే ఓట్లు వేసిన ప్రజలు మీకు బానిసలతో సమానం కదా. ఓట్లు వేసిన ప్రజలు మీకు బానిసలతో సమానం కాబట్టి ఆ ప్రజలకు మీరు న్యాయం చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక కొరత సృష్టించిన తర్వాత, నిర్మాణాలు ఆగిపోయిన తర్వాత, ఉపాధులు కోల్పోయిన తర్వాత ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరిట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి 3 పూటల కమ్మని భోజనాన్ని పెడితే అది చూసి తట్టుకోలేక ఈ అన్నా క్యాంటీన్లు ఉంటే ప్రజలు మన మాట వినరు, ఇప్పటికి వీళ్ళకి ఉపాధి లేకుండా చేశాను, ఇంకా వీళ్ళకి అన్నం కూడా దొరకకుండా చేస్తే వీళ్ళు ఇంతకింత అనుభవించాలి అని చెప్పినట్లుగా అన్నా క్యాంటీన్లన్నీ మూసేసి పేదవాడి కడుపు మీద కొట్టారు. పేదవాడిని ఆకలి మంటల్లో అలమటించే విధంగా మార్చారు. ఏ ఒక్క రోజన్నా మీ 150 మంది ఎమ్మెల్యేలలో, మీ 22 మంది ఎంపీలలో ఎవరన్నా సరే మనస్ఫూర్తిగా ఒక్క పేదవాడిని ఇంటికి పిలిచి అన్నం పెట్టిన రోజుందా? వాడి నోటు దగ్గర కొడు లాగేశారు. వాడి నోటు దగ్గర కొడులు లాగేశారు. పస్తులు పడుకునే విధంగా మార్చారు. పనులు లేవు, ఉపాధులు లేవు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏమి తిని బ్రతకాలో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకి మీరు కల్పించారు సార్. ఈ రాష్ట్ర ప్రజలకు మీరు కల్పించారు సార్. సార్ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు మూసేశారు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతటా కూడా మీ రంగులు మొత్తం వేసుకుంటూ వెళ్ళారు. రాష్ట్రం అంతటా రంగులమయం చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఇన్ని వేల కోట్ల రూపాయల రంగులకి ఖర్చు పెడుతున్నానే, ఈ 1,000 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి తీసి పేదవాడి కడుపు నింపాలని ఒక్కసారన్న ఆలోచించారా సార్? ఒక్కసారన్న ఆలోచించారా? అది ఆలోచించాం మనం. ఓట్లేశారు. 2014లో ఇదే కదా, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదా నన్ను ఓడించింది, వీళ్ళే కదా నన్ను 1000 కిలోమీటర్లు నడిచేలాగా చేసింది, అందుకే వీళ్ళు అంతకంతా అనుభవించాలి అన్నట్లుగా 12 నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలపైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యలు చేసుకుంటూ వచ్చారు ఈ రాష్ట్ర ప్రజలపైన. 12 నెలలుగా నరక యాతన చూస్తున్నారు సార్. నరక యాతన చూస్తున్నారు సార్. భూములు ఇచ్చిన రైతన్నలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, 5 కోట్ల మంది బంగారు భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా ముందుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పరంగా అగ్రస్థానంలో ఉండాలని ఒక ఆలోచనతోటి ఆ రోజు అమరావతి ప్రాంతానికి చెందిన రైతన్నలందరూ ఒక్క పిలుపుతోటి 34,000 ఎకరాల భూములను తీసుకొచ్చి మన చేతిలో పెడితే ఆ 34,000 ఎకరాల భూముల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తుంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? ఆ భూములన్నింటినీ గాలికి వదిలేశారు. అక్కడ జరిగిన నిర్మాణాలన్నింటినీ గాలికి వదిలేశారు. మనకి పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన పరిశ్రమల్ని భయపెట్టి అవి మనకి రుణాలు మీ చేసే పరిపాలన చూసి భయపడి రుణాలు కూడా ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము ఏ సహాయం చేయలేమని చెప్పేసి వెనుదిరిగి వెళ్ళిపోయారు. 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతన్నలని దారుణంగా హింసించి 158 రోజులుగా ఈ రోజు వరకు కూడా నడి రోడ్డున కూర్చుంటున్నారు ఆ రైతన్నలందరూ. ఏం తప్పు చేశారు సార్? ఏం పాపం చేశారు సార్ ఆ రైతన్నలు? ఈ రాష్ట్రం బాగు కోసం ఇచ్చారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు, ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం 34,000 ఎకరాల భూముల్ని దానం చేస్తే అటువంటి రైతన్నల మీద ప్రేమ చూపించాల్సింది పోయి అటువంటి రైతన్నల మీద కర్కశంగా, దారుణంగా, రక్తం వచ్చేలాగా హింసించుకుంటూ వెళ్ళారు. దారుణమైన కేసులు పెట్టారు, ఎన్నో అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇదే సార్ పరిపాలన. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కరోనా మహమ్మారి పీడించుకుంటూ వెళ్తుంటే డాక్టర్లందరికీ న్యాయం చేయండి, డాక్టర్లందరికీ సరైన సదుపాయాలు కల్పించండి, డాక్టర్లందరికీ కూడా సరైన సదుపాయాలు కల్పిస్తేనే ఈ రాష్ట్రాన్ని కాపాడగలం, మా ప్రాణాలని పనంగా పెట్టి మరి ప్రజా ప్రాణాలని కాపాడగలం అని చెప్పేసి ఒక డాక్టర్ సుధాకర్ గారు మాకు మాస్కులు ఇవ్వండి, పీపీఈ కిట్లను అందించండి, సరైన సదుపాయాలు కల్పించడంటే వెంటనే అతన్ని సస్పెండ్ చేసిన నాటి నుండి నేటి వరకు కూడా అతని మీద అమానుషంగా దాడులు, అమానుషంగా బూతులు, వాళ్ళ కుటుంబ సభ్యులను భయభ్రాంతులుగా గురి చేసి మొన్న అతను ఒక పిచ్చివాడిలాగా చిత్రీకరించి నాటి రోడ్డు మీద తాడులు పెట్టి కట్టేసి తీసుకెళ్లిపోతారా సార్? ఇది మానవత్వంగా ఒక మనిషికి ఇచ్చే విలువిదేనా? మనిషిని తాళ్లతోటి కట్టేసి చేతులు వెనక్కి తిప్పేసి అంత దారుణంగా ట్రీట్ చేస్తారా? అంత దారుణంగా హింసిస్తారా? ఇదేనా సార్ పరిపాలన అంటే? ఈరోజు సార్ దళితుల మీద ఎంతో ప్రేమ చూపిస్తాను నేను అన్నారు ఒక ఎంపీ. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ చాలా అమానుషంగా ప్రవర్తించిందన్నారు ఒక ఎంపీ.
ఆయనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట పొలాలను తగలబెట్టిన కోసలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ఎంపీ నందిగం సురేష్ గారు. అమరావతి ఇష్యూలో హీరో అవ్వాలనుకున్నారు. అమరావతి ఇష్యూలో కావాల్సుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళి విద్వేషాలను రెచ్చగొట్టి హీరోగా చిత్రీకరించుకోవాలనుకున్నారు. ఆయన ఒక దళితుడుగా నన్ను తిట్టారు అందరూ. నన్ను ఒక దళితుడిగా అందరు కించపరిచారని చెప్పేసి నాలాంటి దాదాపుగా 14 మంది, నాతోటి సహా దాదాపుగా 14 మంది మీద SC/ST అట్రాసిటీ కేసు వేసి మమ్మల్ని 14 రోజులు జైల్లోకి పంపించి ఈరోజు దళితుడుగా నేను గొప్ప సాధించాననుకున్నారు. సార్, ఒక దళితుడిగా మీకు అవమానం జరిగిందని మా మీద అబద్ధాలు అసత్య ప్రచారాలు చేసి మమ్మల్ని 14 రోజులు జైలుకి పంపించారే. మరి ఈరోజు ఒక దళిత డాక్టర్ అయిన, ఎంతో మందికి స్ఫూర్తిదాత అయిన ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా ఒక దళితుడే కదా సార్. అతనికి అన్యాయం జరిగితే అతను ఒక పిచ్చివాడిగా చిత్రీకరించినాడు, రోడ్డు మీద తాళ్లతోటి కట్టేసి లాక్క వెళ్ళిపోతుంటే ఏమైపోయింది సార్? ఆ రోజు మీ గొంతు ఏమైపోయింది సార్? ఎందుకు ప్రశ్నించలేకపోయారు సార్? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాత్రమే భజన చేస్తారా మీరు? ప్రజల కోసం చేయరా? మీకు ఓట్లు వేయలేదా ప్రజలు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఓట్లు వేస్తేనే మీరు ఎంపీ అయ్యారా? ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సర కాలంగా మీ పరిపాలన ఎందుకు సార్? ప్రశ్నించే ప్రతి గొంతుని అరెస్ట్ చేస్తా అన్నారు. ఈరోజు 4500 మంది మీద కేసులు పెట్టాలని సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక డేటా సేకరించి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. నిన్న నెల్లూరులో సత్యం రెడ్డి, మొన్న రంగనాయకమ్మ గారు, ఇలా ఎంతో మందిని మీరు అరెస్టు చేయాలని చూస్తే భయపడతామా? వెనుదిరుగుతామా? సార్, భారతదేశ స్వతంత్రం కోసం ఆ రోజు గాంధీజీ గారు కావచ్చు, అల్లూరు సీతారామరాజు కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఇలా ఎంతో మంది మహానుభావులు ఏ విధంగా అయితే పోరాటాలు చేశారు, ఏ విధంగా అయితే ప్రాణాలు విడిచారు, ఏ విధంగా అయితే అరెస్టులు అయ్యారో, ఈ రోజు ఆ భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఆ రోజు మహానుభావులు ఏ విధంగా అయితే పోరాడారో, ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసమర్థులైన మీలాంటి పరిపాలకుల దగ్గర నుంచి కాపాడుకునేదానికి, మీలాంటి బ్రిటిష్ పరిపాలకుల నుంచి కాపాడుకునేదానికి, అరెస్టులు అవ్వడానికి, ప్రాణాలు అర్పించడానికి, గొంతెత్తి మాట్లాడేదానికి, రోడ్డు మీదకి ఎక్కి యుద్ధాలు చేయడానికి, పోరాటాలు చేయడానికి మేము సిద్ధం. అరెస్టులు చేయండి సార్. ఎంతమందిని అరెస్టులు చేస్తారో చేయండి. ఎంతమంది మీద అక్రమం కేసులు పెడతారో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజానికం కూడా గొంతెత్తి ప్రశ్నిస్తారు. ప్రశ్నించే ప్రతి గొంతుని మూసేస్తారా? ప్రశ్నించిన ప్రతి గొంతుని అరెస్ట్ చేస్తారా? చేయండి సార్. ఈరోజు ఒక స్వతంత్ర సమర యోధులుగా మేము పోరాడతాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, 5 కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడతాం. అరెస్టులు అవుతాం. అవసరమైతే ప్రాణాలు అర్పిస్తాం. ఈరోజు ఈ రాజధాని కోసం, ఈ రాష్ట్రం కోసం 63 మంది రైతన్నలు మరణించారు. 63 మంది రైతన్నలు మరణించారు. ఆ రైతన్నలతో పోల్చితే మా కష్టం ఏముంది సార్? ఆ రైతన్నలతో పోల్చుకుంటే మా మీద పడ్డ కేసులు ఏముంది సార్? ఒక మనిషి ప్రాణం పోయింది. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మేము భయపడాం సార్. ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ అని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం? ఎస్, మాకు 23 స్థానాలే వచ్చాయి. మీ గొప్ప చూసి మీరేదో అద్భుతంగా పరిపాలిస్తారని, మీరేదో బాగా పొడుస్తారని చెప్పేసి మీకు 151 స్థానాలు ఇస్తే ఎందుకు నాటి నుండి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే భయపడుకుంటూ వస్తున్నారు? అంటే ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించే ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మీరు కేసులు పెడితే పార్టీ నేల కొరిగిపోద్ది. ఎవరు మాట్లాడరు, ఎవరు గొంతెత్తరు, ఎవరు మాట్లాడేదానికి డేర్ చేయరు అనే. చేయండి సార్. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు చేయండి. ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా అరెస్ట్ అవ్వడానికి సిద్ధం. ప్రశ్నించడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్. ఏ ప్రభుత్వానికి కూడా ఒక న్యాయస్థానం అన్నిసార్లు కోర్టుల మెట్లు ఎక్కించి అన్నిసార్లు ఎక్కడ మొట్టకాయలు కానీ చెంపదెబ్బలు కానీ వేయలేదు సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాదాపుగా 58 సార్లు మొట్టికాయలు వేసి చెంపదెబ్బలు కొట్టినా సరే ఇంకా మీకు కళ్ళు తెరవక ఇంకా అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఈరోజు న్యాయస్థానాలకు కూడా ఒక పార్టీ ముద్రను వేస్తున్నారు. మీరు ఈ 12 నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఇంకా బ్రతుకుతున్నారు, ఇంకా న్యాయం బ్రతుకుతుంది అంటే దానికి కారణం కేవలం న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి. ఈరోజు ఆ న్యాయస్థానాలు లేకపోతే బ్రిటిషర్ల కంటే దారుణంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. బ్రిటిషర్ల పరిపాలన కంటే దారుణంగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి. 12 నెలలుగా బానిసలుగా చూస్తున్నారు మమ్మల్ని, దారుణంగా హింసిస్తున్నారు మమ్మల్ని. ఈరోజు ప్రశ్నించే ప్రతి గొంతుని కూడా ఉరివేయాలని చూస్తున్నారు.
ఈరోజు అవే న్యాయస్థానాలు లేకపోతే మాకు న్యాయం జరిగేది కాదు కదా. మా జీవితాలన్నీ అగమ్యగోచరమే కదా. ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టే, న్యాయదేవత ఇంకా కళ్ళు తెరుచుకొని ఉంది కాబట్టి, ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉన్నారు కాబట్టే ఇంకా ఈ రాష్ట్రం గాలి పీల్చుకుంటుంది, ఇంకా ఈ రాష్ట్రం బ్రతుకుతుంది. 12 నెలలుగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి మంత్రిని అడుగుతా, ప్రతి ఎంపీని అడుగుతా, ప్రతి ఎమ్మెల్యేని అడుగుతా, ఏం ఘనత సాధించారు సార్ 12 నెలలుగా? ఏం ఘనత సాధించారు సార్ 12 నెలలుగా? ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా సంపాదిస్తాన్నారు. ఈరోజు వరకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే ఎంపీ కనపల్ల, ఎమ్మెల్యే కనపల్ల. ప్రత్యేక హోదా గురించి పోరాడే దమ్ము ధైర్యం మీలో ఏ ఒక్కరికి కూడా లేదు. రాష్ట్రం అంతటా కూడా రివర్స్ టెండరింగ్ అని రివర్స్ పరిపాలన చేశారు. చంద్రబాబు నాయుడు గారికి హయాంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఆ అవినీతిని బయట పెడతాం, అవినీతిని బయట పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రాన్ని మేము పరిపాలిస్తాం అన్నట్లుగా మీరు పనులు చేసుకుంటే పోతే 12 నెలలుగా తవ్వుతూనే ఉన్నారు. కనీసం ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం చేతగాక, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం చేతగాక, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అమ్ముకుంటారా? చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుడు స్వామికి ఉన్న ఆస్తులు కూడా వేలం పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు కూడా వేలం పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు. అంత దారుణమైన పరిస్థితిగా లక్షలాది మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఇచ్చిన కానుకలతోటి అక్కడ ఏదైతే భూములు ఉన్నాయో, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి అయితే ఏవైతే భూములు ఉన్నాయో, ఈరోజు ఆ భూములు కూడా వేలం పెట్టుకొని అమ్ముకొని మీరు జోబులు నింపుకోవాలని చూస్తున్నారా సార్? ఇది మీరు చేసే పరిపాలన 12 నెలలుగా. ఇదేం పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? దీనికోసమేనా ఒక్క ఛాన్స్ అని అడిగారు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్ర జీవితాన్ని మార్చేస్తాను, ఈ రాష్ట్ర పరిస్థితిని మార్చేస్తున్నారు. మా తలరాతలు మారిపోయాయి కదా సార్. ఇంకేముంది సార్ ఈ రాష్ట్రంలో పరిపాలన? అమరావతి పైన ఎన్నో రిపోర్ట్లు చేశారు. అమరావతి రాజధానికి ఇక్కడ పనికిరాదు, విశాఖపట్నం మారుస్తాను, రాయలసీమను మారుస్తానని మాట్లాడుకుంటూ వచ్చారు. బీసీజీ కమిటీ అని చెప్పేసి ఒక బోగస్ కమిటీ రిపోర్ట్లు వేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూశారు. కానీ ఏం జరిగింది సార్? న్యాయస్థానం మాకు అండగా ఉంది, న్యాయస్థానం మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో ఒక దారుణమైన సంఘటన, ఒక భయంకరమైన సంఘటన, విషవాయువులు అలుముకొని వెంకటాపురం గ్రామ ప్రజలందరినీ భయపెట్టి దాదాపుగా 10 మంది మరణిస్తే హుటాహుటిన వెళ్ళారు, కేవలం హాస్పిటల్కి వెళ్ళారు. చనిపోయిన 10 మందికి కూడా ఒక్కొక్క కోటి రూపాయలు, తలకు ఒక కోటి రూపాయలు చెప్పిన ప్రకటించి, ఈ దేశంలో నాకంటే అద్భుతమైన వ్యక్తి ఎవరూ లేరు, నేను కోటి రూపాయలు ప్రకటించానని చెప్పేసి డప్పులు కొట్టించుకున్నారు. ఆ పరిశ్రమ మీద ఈరోజు వరకు ఒక యాక్షన్ తీసుకోలేదు సార్. 10 మంది మనుషుల ప్రాణాలను తీసేసిన పరిశ్రమ, వందల మంది, వేల మంది అనారోగ్యం పాలవడానికి గురైన పరిశ్రమ, అటువంటి పరిశ్రమ యాజమాన్యం మీద ఒక్క కేసు వేయలేదు. కేవలం 1000 రూపాయలు జరిమానా వేసే కేసును వేసి ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క తప్పుని ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క దారుణాన్ని ప్రశ్నిస్తుంటే వాడి మీద మాత్రం 10 లక్షల రూపాయలు జరిమానా అంట, 5 సంవత్సరాలు జైలు శిక్ష అంట. ఇది మీరు పరిపాలించే తీరు, ఇది మీరు చేసే పరిపాలన. అంతేనా సార్? 12 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమి కోల్పోయారో ఈరోజు అర్థమైంది సార్. ఒక సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక సమర్థవంతమైన పరిపాలన, ఎంతో అద్భుతంగా పరిపాలించి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎదుర్కొని దేశ విదేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొప్పతనాన్ని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొస్తే, మీరు వచ్చిన ఈ 12 నెలల్లో ఒక్క పరిశ్రమవేత్త కానీ, ఒక పారిశ్రామికవేత్త కానీ, ఒక పెట్టుబడిదారుడు కానీ, ఒక కంపెనీ పెట్టేదానికి మీ రాష్ట్రంలో భూములు చూపించడానికి ఎవరన్నా వచ్చారా? రారు. ఎందుకంటే సార్ ఉన్న భూములన్నీ మనం అమ్ముకు దబ్బుతుంటే ఇంకా రాష్ట్రానికి పరిశ్రమలు కానీ, పెట్టుబడులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ఎక్కడి నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? రారు. ఈరోజు ఒక విషయం సార్, అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఒక నాయకత్వాన్ని కోల్పోయి మీరు చెప్పిన మాటలను విని, మీరు ఏదైతే ప్రజలను నమ్మించి మోసం చేశారో మీ మాటలన్నిటికీ కూడా తల ఊపి మీకు ఓట్లు వేసి మీకు స్థానాలు కల్పిస్తే ఈరోజు ఆ ప్రజల జీవితాలన్నింటినీ కూడా నట్టేటన ముంచారు. ఈరోజు మీ స్పీకర్ గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శ్మశాన వాటికగా మార్చేస్తున్నారు. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 12 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన పరిపాలన. ఒక విషయం సార్, ఈ రాష్ట్రం
అగమ్యగోచరంగా మరిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రైతులు చనిపోతున్నారు, మహిళలు కన్నీరు పెడుతున్నారు, రాష్ట్రం కన్నీరు పెడుతుంది. ఒక ముఖ్యమంత్రిగా మీరు సాధించిన ఘనత అయితే ఏమీ లేదు. ఇప్పటికన్నా మారండి, ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, ప్రజల జీవితాల్ని కాపాడండి. మీ పైన పోరాటం చేసే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తాను, ఇదే నా పరిపాలన అంటే రాష్ట్ర ప్రజలందరూ నడి రోడ్డునెక్కుతారు సార్. రాష్ట్ర ప్రజలందరూ నడి రోడ్డునెక్కుతారు సార్. సార్, మీ పరిపాలన ఒక జాతిపితకి మీరు గౌరవం ఇవ్వలేదు, ఒక జాతీయ జెండాకి మీరు గౌరవం ఇవ్వలేదు, చివరికి ఈ భారతదేశపు జాతీయ చిహ్నం 4 సింహాలకి మీరు గౌరవం ఇవ్వలేదు. కొంతమంది పోలీస్ అధికారులను మీకు తొత్తులుగా మార్చుకొని అనేకమైన అక్రమ కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు సాక్షాత్ రాష్ట్ర డీజీపీ గారిని 1కి 4 సార్లు కోర్టు మెట్లు ఎక్కించారు. ఆయనతోటి తప్పులు చేపించుకుంటూ వస్తున్నారు. ఈరోజు వ్యవస్థల్ని భ్రష్టు పట్టించుకుంటూ వస్తున్నారు. ఈరోజు వైసీపీ పార్టీని అభిమానించే ప్రతి ఒక్క సోదరుడికి కానీ, ప్రతి ఒక్క సోదరిమణికి కానీ, ప్రతి ఒక్క కార్యకర్తకు కానీ చెప్తున్నాను, ఒక పార్టీ గురించో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతోటో లేకుంటే వైసీపీ పార్టీని పడుకో మాట్లాడలేదమ్మా. ఈ రాష్ట్ర పరిస్థితిని చూడండి. గత 12 నెలలుగా అగమ్య గోచరం, అడుక్కు తినిపోయే పరిస్థితే. ఇదే పరిపాలన ఇంకా ముందు జరుగుతూ పోతుంటే ఈ రాష్ట్రం మొత్తం అమ్మకానికి పెట్టేస్తారు. మన తలల్ని కూడా అమ్మకానికి పెట్టేస్తారు. బిల్డ్ ఏపీ అనే పేరుతోటి ఈ రాష్ట్రాన్ని అమ్ముతున్నారు, ఈ రాష్ట్రాన్ని సేల్ చేస్తున్నారు. అది ఒకసారి గ్రహించండి. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలకుండా అక్కడ ఉన్న భూముల్ని కూడా వేలం పెడుతున్నారంటే, లాక్డౌన్లో ప్రజల్ని కాపాడండి సార్ అంటే ఈ లాక్డౌన్ వినియోగించుకొని భూములు అమ్ముకోవటం, భూముల్ని వేలాలు వేయటం, లక్షల కోట్ల రూపాయలు జోబులో వేసుకొని జోబులు నింపుకోవటం. ఇది మీరు చేసే పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకటే విషయం చెప్తున్నాను సార్. ఈరోజు హైకోర్టులు ఏదైతే హైకోర్టు ప్రభుత్వం పైన వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుందో, తీర్పు ఇచ్చిన ప్రతిసారి కూడా మీరు హైకోర్టును నిందిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోర్టులను మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. ఈరోజు నిజంగా మీరు అన్నది వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని మీరు ఏదైతే సొల్లు కబుర్లు చెప్తున్నారో ఆ రోజే తెలిసిపోతుంది ఈ ప్రభుత్వం ఎంత చాతగానిదో అని. ఈరోజు న్యాయస్థానాలు ఎవరికి కొమ్ము కాయవు సార్. న్యాయస్థానాలు ఎవరికి అమ్ముడు పోవు సార్. న్యాయస్థానాలు ఎప్పుడు ప్రజల కోసమే పోరాడితే ప్రజల కోసమే న్యాయాన్ని చెప్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలిసేది ఏంటి సార్? ముందస్తు సమాచారం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మందికి తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేసే దిక్కుమాలిన చర్యలకి కోర్టు ఏ విధంగా సమాధానం చెప్తుందని ప్రజలు ముందే గమనించగలరు, ప్రజలు ముందే గ్రహించగలరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారంటే మీరు ఒక చాతగాని వ్యవస్థని పనిచేస్తున్నారు, మీరు ఒక చాతగాని వ్యవస్థను నడిపిస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఈరోజు ఒకటే విషయం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టాలని చూసినా, ఎంతమందిని అదమ తొక్కాలని చూసినా, ఎంతమందిని పాతలోకి నెట్టాలని చూసినా, ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టాలని చూసినా భయపడేవాళ్ళు లేరు సార్. సార్ నాడు బ్రిటిషర్లకే మన భారతదేశ పౌరులు ఎవరు భయపడలేదు సార్. బ్రిటిషర్లను తరిమి కొట్టారు, భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించుకున్నారు. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రాన్ని సంపాదిస్తాం. మీరు చేసే ప్రతి తప్పుని వేలెత్తి చూపిస్తాం, గొంతెత్తి ప్రశ్నిస్తాం, పోరాడతాం, అవసరమైతే ప్రాణాలు వదిలేస్తాం. ఈ గుండెల్లో ధైర్యం ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని ప్రజలకి అర్థమయ్యేలా చెప్తాం. ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతాం, ఈ రాష్ట్ర జీవితాన్ని కాపాడుతాం. ఈరోజు ఏదైతే ప్రజలు ఎదురు చూస్తున్నారో రామరాజ్యం కోసం, అటువంటి రామరాజ్యం, అటువంటి చంద్రన్న రాజ్యం మళ్ళీ తిరిగి తీసుకొచ్చే వరకు పోరాడతాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా ప్రాణాలను అర్పిస్తాం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై హింద్.